చెప్పి వెళ్ళుంటే ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేది మీరు అన్నట్టు. అవును ఇప్పుడు అవును జగన్ ఏమన్నాం, అమరావతి అన్నటువంటి దాని గురించి నోరు మెదపలేదు జగన్. రోజాను, ఉమారెడ్డి వెంకటేష్లు ఇట్లాంటి వాళ్ళు తాడేపల్లిలో నీళ్లు కట్టుకున్నాడు, ఇంకా అమరావతి మాది కూడా రాజధాని అందులో ఏం మార్చట్లేదు అని చెప్పారు వాళ్ళు. అది జగన్ అవును ఖండించను కూడా ఖండించలేదు కాబట్టి అదే జగన్ మాటగా భావించారు. ఆ రోజున ఈవెన్ అమరావతి ప్రాంతాల్లో కూడా ఓట్లేశారు జగన్కి. ఆ తర్వాత ఉమ్, జగన్ 3 రాజధానులు అన్నప్పుడు ఏమన్నాం, అదిగో జగన్ ఇట్లా మోసం చేయడం తప్పు కదా, నువ్వు ఎలక్షన్స్లో ఈ హామీ ఇచ్చావు కదా అంటే కొంతమంది వైసీపీ నేతలు జగన్ నోరెత్తలేదు అన్నారు. అప్పుడు అదిగో 30,000 ఎకరాలు కావాలన్నావు కదా అన్నటువంటి పాయింట్ వీళ్ళు చూపించారు. 30,000 ఎకరాలు ఉమ్, ప్రభుత్వ భూమి కావాలన్నారు తప్పించి వేల వేల ఎకరాలు జనం నుంచి తీసుకోమనలేదు అంటూ వీళ్ళు వివరణలు ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి అవును ఒక కవరింగ్ అన్నటువంటిది వైసీపీ వాళ్ళు చేసుకొచ్చారు, నిలదీయడం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకొచ్చారు. ఇప్పుడు మరి రేషన్ వాహనాలు మేము వస్తే తీసేస్తామని కానీ, మీరు అన్యాయంగా రేషన్ వాహనాలు తీసుకుంటూ నాశనం అయిపోతున్నారు, రేషన్ వాహనాలు మీ ఇంటి దగ్గరకు వచ్చేసి బియ్యం నాశనం చేసేస్తున్నాయి కాబట్టి మేము వస్తే రేషన్ వాహనాలు తీసేస్తామని ఏమన్నా ఎన్నికల్లో హామీ ఇచ్చారా? రేషన్ చెప్పుండాల్సిందిగా అది. వాలంటీర్ని తీసేస్తామని కూడా చెప్పలేదు. వాలంటీర్లదైతే తీస్తాం కాదు, వాళ్ళకి 5,000 కాదు 10,000 జీతం ఇస్తాం, 10,000 ఇస్తాం. ప్లస్ వాళ్ళందరినీ కూడా వేరే వేరే చదువులు చదివించి మంచి ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాం.